రాష్ట్రంలో బడిగంట మోగింది. స్కూళ్లకు ఎండాకాలం సెలవులు అయిపోవడంతోటి మళ్ళా బడిబాట పట్టారు విద్యార్థులు. ప్రైవేట్ బడులు కూడా మొదలవడంతోటి పుస్తకాలు, యూనిఫామ్లు కొనే పనుల బిజీగా ఉన్నారు పేరెంట్స్. ఎండాకాలం సెలవులు అయిపోయినాయి. ఇయాల నుంచి మళ్ళా బడులు మొదలైనాయి. ఇన్ని దినాలు ఊళ్లకు పోయిన విద్యార్థులు మళ్ళా బడిబాట పట్టారు. వరంగల్ జిల్లాల ఉదయం నుంచి పిల్లల హడావిడి కనిపించింది. మంచిగా తయారై బ్యాగులు పట్టుకుని సంబురంగా స్కూళ్లకెళ్లారు పిల్లలు. బడులు చాలావుడితోటి సంగారెడ్డి జిల్లాల పిల్లలు ఉదయాన్నే స్కూళ్లకు వెళుతూ ఉత్సాహంగా కనిపించారు. స్కూల్ బ్యాగులేసుకుని సందడి చేశారు. నిన్నటిదాకా బోసిపోయిన స్కూళ్లు పిల్లలతో మళ్లా కలకలలాడుతున్నాయి. కొత్త ఏడాది మొదలవడంతోని సూర్యాపేట జిల్లాల బడిబాట కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కలెక్టర్ సురేంద్రమోహన్. జిల్లాలున్న చివ్యంల ఉన్నత పాఠశాలల విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. తర్వాత టీచర్లతోని మీటింగ్ పెట్టారు. పరీక్షల సమయంలోనే కాకుండా ముందు నుంచే ప్రణాళికలు పెట్టుకుని మంచి రిజల్ట్స్ తేవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. జిల్లా యంత్రాంగం తరఫున కూడా ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది. వాళ్ళ బాధ్యత ఏంటంటే అటు పేరెంట్స్ను, ఇటు స్టూడెంట్స్ను, ఇటు టీచర్స్ను అందరినీ క్రోడీకరించుకొని నాణ్యమైన విద్యను అందించేటట్టుగా మంచి పర్సంటేజ్ 10th క్లాస్లో కానీ మిగతా క్లాసెస్లో వచ్చేటట్టుగా కృషి చేయడానికి. నల్గొండ జిల్లా బడులల్లా పిల్లల అల్లరి మొదలైంది. బడిగంట మోగడంతోటి ఉదయం రోడ్లన్నీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల జోరు కనిపించినాయి. సెలవులు అయిపోవడంతోటి మళ్ళా స్కూళ్లకు చేరారు విద్యార్థులు. ఇంకో దిక్కు బడులు తెరవడంతోటి ఫిట్నెస్ చక్కగలేని బస్సుల పని పడుతున్నారు రవాణా శాఖ ఆఫీసర్లు. యాదాద్రి భువనగిరి జిల్లాల బస్సులను తనిఖీలు చేశారు. బస్సుల కెపాసిటీకి మించి పిల్లలను ఎక్కించుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల 350 బస్సులుంటే కేవలం 150 బస్సులకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయని, మిగిలినోళ్లు కూడా సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు.